రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. 6 నెలల్లో వరుసగా దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్టు చేస్తున్నారు. 6 నెలల్లో మొత్తం 122 మంది అవినీతి అధికారులపై కేసులు నమోదు చేశారు. నెలకు సగటున 20కి పైగా కేసులు బుక్ అవుతున్నాయి. గతేడాది 129 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఇక వివిధ శాఖల్లో పనిచేస్తున్న చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో దాడులు ముమ్మరం చేసింది ఏసీబీ. వరుస ఏసీబీ దాడులతో ప్రజల్లో భరోసా పెరుగుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఏసీబీ అధికారులు వరుస దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చూసినట్టయితే గత ఏడాది చూసినట్టయితే 129 కేసులు మాత్రం నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది 6 నెలల కాలంలోనే చూసినట్టయితే 122 కేసులు అయ్యాయి. అంటే గత ఏడాది కంటే కూడా ఏసీబీ అధికారుల సోదాలు ఎక్కువ కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇందులో చూసినట్టయితే వివిధ ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా 100 మంది కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం చాలా సంచలనంగా మారింది. మరోవైపున చూసినట్టయితే ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగాను వివిధ ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలలో పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి అధికారి మొదలుకొని పెద్ద స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కూడా వీళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపైన కూడా, అంతేకాకుండా ఏసీబీకి అందినటువంటి ఫిర్యాదుల మేరకు పెద్ద ఎత్తున సోదాలు కొనసాగించారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ కూడా చేసినారు. అయితే గతంలో చూసినట్టయితే గత ఏడాది కంటే కూడా ఈసారి నమోదైనటువంటి కేసులో చూస్తే ప్రధానంగా కూడా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉంది, దాంతోపాటుగాను రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంఏయుడితో పాటుగాను విద్యారంగం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో చాలా వరకు అవినీతి అధికారులు వివిధ జనాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడము, వారి పనులకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగాలంటే లంచాలు ఇవ్వాలని వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు చేశారు. ఆ తర్వాత వారిని ఎక్కడికక్కడ రిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలలో జనాలు ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఫైళ్లు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు మాత్రమే కొనసాగాలి. కానీ ఎవరు కూడా లంచాలు డిమాండ్ చేయకూడదు. అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారి అయ్యిండు కూడా పబ్లిక్ సర్వెంట్ అయి ప్రజలకు జనాలకు వచ్చినటువంటి సమస్యలను సాల్వ్ చేయాల్సినటువంటి ఈ ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వివిధ ప్రభుత్వకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇలా లంచాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా జనాలకు దాన్ని అవైలబుల్లో ఉంచడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చూసినట్టయితే 18001234 సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైనా ఫిర్యాదులు వచ్చినట్టయితే ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి సమస్యను సాల్వ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ బృందాలు, టీములు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే వరుస దాడులతోటి కూడా అవినీతి అధికారులు మాత్రం చాలా వరకు వణుకు పుట్టిస్తున్నారు. ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చాలా వరకు నియమ నిబంధనల మేరకు వచ్చినటువంటి జనాలకు చాలా వరకు వాళ్ళ పబ్లిక్ సర్వెంట్ను ఉపయోగించి వాళ్ళ వచ్చినటువంటి ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటూ కూడా ఓ వైపున ఏసీబీ ఆ దిశ కూడా దూకుడు పెంచింది. ఇక ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వివిధ జిల్లాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం సంబంధించి వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అవైలబుల్లో ఉంచింది. ఏదైనా సమస్య కానీ, ఎవరైనా లంచాలు డిమాండ్ చేసినా, ఎవరైనా అధికారులు వివిధ సంబంధించినటువంటి ఫైళ్లను క్లియర్ చేసే ఇష్యూలో కూడా డబ్బులు డిమాండ్ చేసినా వారిని పట్టించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలని కూడా ఇటు జనాల్లో చైతన్యం తీసుకొస్తుంది. ఈ క్రమంలో చూసినట్టయితే గత ఏడాదిలో చూసినట్టయితే 129 కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు 6 నెలల కాలంలోనే 122 కేసులు నమోదు కావడం ఒక రకంగా మొత్తానికి ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఇందులో చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు 100 మంది పైగా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక ఏసీబీ ఇలా వరుసగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆదాయ
ఆదాయానికి మించి ఉన్నటువంటి ఆస్తులపైన ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. మరోవైపున అవినీతికి సంబంధించిన అధికారుల చిట్టాపైననే ప్రధానంగా వరుస దాడులు చేస్తూ కూడా జనాలలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. మరోవైపున అవినీతికి సంబంధించినటువంటి అధికారులు ఈ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా చాలా వరకు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జ్యోతి.